ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మిమ్మల్ని నో వైట్ డైట్ చేస్తున్నానని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తే నన్ను నేను మోసం చేసుకున్నట్టే. ఓకే, సో నేను నిజంగానే చేస్తున్నాను అండ్ ఐఎమ్ సీయింగ్ ద రిజల్ట్. ఇంకా 28 డేస్ ఉంది. ఈ 28 డేస్ ఎలా ఉందో కూడా నేను మీకు చెప్తాను. ఇలా వీడియోలో కాకుండా నేను ఏదేం తింటున్నానో కూడా మీకు లైవ్గా మీకు చూపిస్తాను. సో ప్రెజెంట్ నా బాడీలో ఏంటంటే సమ్ క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది బాడీలో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు నేను మొన్నటి నుంచి నో వైట్ డైట్ స్టార్ట్ చేశాను. సో నిన్నటితోటి నాకు 2 డేస్ అయిందనమాట. సో ఈ 2 డేస్ నా బాడీలో జరిగిన చేంజెస్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే నేను ఏం చేశానంటే 1 లీటర్ హాట్ వాటర్ తాగాను. రాగి జావా, సోడ్ జావా ఇవన్నీ ఉంటాయి కదా, ఓట్స్ అవి తాగాను అనమాట. లంచ్ కూడా ఏంటంటే బ్రౌన్ రైస్ తిన్నాను. బ్రౌన్ రైస్ విత్ దాల్ అండ్ విత్ బ్లాక్ సాల్ట్ యూస్ చేసి నేను కర్రీస్ అన్ని టేస్ట్ చేసుకున్నాను అనమాట. అలాగే క్యారెట్ జ్యూస్ కూడా తాగాను నిన్న. క్యారెట్ జ్యూస్తో పాటు అలాగే కుకుంబర్, అదే కీరా దోసకాయ ఉంటుంది కదా, అది కూడా తీసుకున్నాను. ఒక్కోసారి నాకు ఎనర్జీ తక్కువ అవుతుందని అనిపిస్తే నేనేం చేశానంటే చెరుకు రసం ఉంటుంది కదా, షుగర్ కేన్ జ్యూస్, చెరుకు రసం ఒకటి తాగాను అనమాట. నేను నైట్ మటన్ తీసుకున్నా. మటన్ అంటే ఇప్పుడు మన చెప్పాను కదా, నమ్మ నాలుకలు ఉంటాయి కదా, లైక్ లివర్, మటన్ లివర్ ఉంటుంది కదా, ఆ లివర్ మేము ఏం చేశానంటే నువ్వుల నూనెతోటి విత్ బ్లాక్ సాల్ట్, కారం, పసుపు అన్నీ వేసి ఏంటంటే లైక్ చిన్న కర్రీలా చేసుకుని నేను తినడం జరిగింది అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ నో వైట్ డైట్లో నేను ఏం చేస్తానంటే నేను ఎటువంటి డైట్లు ఫాలో అవ్వట్లే. అసలు నేనేం డైట్లు ఫాలో అవ్వట్లే. ఏం చేస్తున్నానంటే రీప్లేస్మెంట్ చేస్తున్నాను తప్ప నార్మల్ ఫుడ్డే తింటున్నా, కాకపోతే రీప్లేస్మెంట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే కంప్లీట్లీ హెల్త్ అయిపోతుంది అనమాట. మొత్తం ఆరోగ్యానికి సంబంధించినంత తింటున్నాను ఇప్పుడు నేను. అంటే మీకు చెప్పాలంటే షుగర్ మానేశాను కదా, షుగర్ మానేసినప్పుడు నేను తాటి బెల్లం కూడా తీసుకున్నాను. మీకు ఒకసారి నేను తాటి బెల్లం కూడా చూపిస్తాను, ఒకసారి వెయిట్ చేయండి. సో చూసారు కదా, ఇది తాటి బెల్లం అనమాట. ఓకే, సో నేను ఏంటంటే తాటి బెల్లం యూస్ చేస్తున్నాను. తాటి బెల్లం లేకపోతే తేనె యూస్ చేస్తాను అనమాట. సో ఏదైనా సరే షుగర్కి సబ్స్టిట్యూట్ చేస్తాను, అలాగే సాల్ట్కి సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, నేనంతా ఇలా జరిగిందనమాట. సో నా బాడీలో ఏం అవుతుంది ఇప్పుడు, ఏమవుతుందంటే నా బాడీలో ఫుల్ స్వెట్టింగ్స్ అయితే వస్తున్నాయి నాకు, అండ్ ఆకలి కూడా వేస్తుంది. బట్ ఆకలి కూడా ఏమవుతుందంటే మరీ ఎక్కువ ఆకలేయట్లేదు. ఆకలి వేసినప్పుడల్లా నేను ఏదో ఒకటి మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటున్నాను. లైక్ నువ్వులు ఉంటాయి కదా, నువ్వులు కానీ, బాదం పప్పు, జీడిపప్పు, అలాగే పంకిన్ సీడ్స్, గుమ్మడి గింజలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ నేను మధ్యలో ఆకలేస్తే తింటున్నాను. మరీ క్రేవింగ్స్ ఎక్కువైతే ఏదో తినాలనిపిస్తే బయట మురి మిక్చర్ అయితే తింటున్నాను అనమాట. మురి మిక్చర్ విత్ బ్లాక్ సాల్ట్, అంటే ఆడు సాల్ట్ కలపకుండా నేను బ్లాక్ సాల్ట్ వేయమని చెప్తాను, లేదా ఏ సాల్ట్ లేకపోతే సాల్ట్ లేకుండా మురి మిక్చర్ తింటున్నా. కొంచెం క్రేవింగ్స్ కోసం, ఏదో మనం తిన్నాం, ఏదో బిర్యానీ తిన్నాం అన్న ఫీలింగ్ కలిగించడం కోసం ఇలా తీసుకుంటున్నాను. సో బాడీలో జరుగుతున్న మార్పులు ఏంటంటే మై బాడీ ఈజ్ వెరీ లైట్, చాలా లైట్గా ఉంది బాడీ. అసలు ఎక్సర్సైజ్ చేయకుండానే చెమటలు పట్టేస్తుంది. చూసారు కదా మొత్తం. ఎక్సర్సైజ్ అనేది ముందు అఫ్కోర్స్ వర్కౌట్స్ అనేది చెయ్యాలి, కాదంటలేదు. కాకపోతే ముందు మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందు బయటికి రావాలంటే మనం ఇలాగ డైలీ హాట్ వాటర్ తాగుతూ, మంచి ఫుడ్ తీసుకుంటూ, ఈ వైట్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మొత్తం మానేసి ఇలాగా చేసుకుంటే కొంచెం హెల్త్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఐ రికమెండ్ ఏంటంటే మీరు నో వైట్ డైట్ చేయాలనుకుంటే మార్నింగ్ మీరు వాకింగ్ చేయొచ్చు. ఓకే, హెవీ వర్కౌట్స్ అవి కాకుండా నార్మల్గా ఏంటంటే వాకింగ్ చేయడం, లేదా పరిగెత్తడం, ఏదో చిన్నగా కనీసం ఒక 5 నిమిషాలు పరిగెత్తినా కొంచెం బాడీకి ఏదో ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి కాబట్టి ఇంపార్టెంట్. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఎక్కువగా ఎండని తగిలిస్తాను బాడీని, సన్లైట్. మనకి బేసిక్గా విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆ విటమిన్ డి అనేది మనకి ఫుడ్స్లో చాలా తక్కువ ఉంటుంది. ఉన్నా సరే విటమిన్ D2గా ఉంటుంది. ఆ D2 D3 కాస్త వస్తే D3గా మారితేనే ఆ విటమిన్ డి అనేది యూజ్ ఉంటుంది. ఆ D3గా మారాలంటే ఖచ్చితంగా ఎండ, మన సన్లైట్ అనేది మన బాడీకి తగలాలి. కనీసం ఒక అరగంటన మన ఎండ వేడి మనకు తగిలితే మన బాడీలో ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉంటుందో విటమిన్ డి మొత్తం అంతా ఏంటంటే సింథసైజ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో దిస్ వన్ అనమాట. ఈ సెకండ్ డే వచ్చేసరికి ఇలా ఉంది. సో ప్రెజెంట్ అయితే మాత్రం నో వైట్ డైట్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మిమ్మల్ని నో వైట్ డైట్ చేస్తున్నానని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తే నన్ను నేను మోసం చేసుకున్నట్టే. ఓకే, సో నేను నిజంగానే చేస్తున్నాను అండ్ ఐఎమ్ సీయింగ్ ద రిజల్ట్. ఇంకా 28 డేస్ ఉంది. ఈ 28 డేస్ ఎలా ఉందో కూడా నేను మీకు చెప్తాను. ఇలా వీడియోలో కాకుండా నేను ఏదేం తింటున్నాను కూడా మీకు లైవ్గా మీకు చూపిస్తాను. అలాగే మీరేంటంటే
కర్డ్ పెరుగు అయితే పెరుగు కూడా తినండి పర్లేదు. పెరుగు తినొచ్చు. అలాగే మిల్క్ తాగొచ్చు. అది ఆర్గానిక్ A2 మిల్క్ అయితే ఇంకా బాగుంటది. A2 కర్డ్ అయితే ఇంకా బాగుంటది. అండ్ పెరుగు కూడా ఏంటంటే ఏవి లేకపోతే ఓకే, ఏదో డైరీ పెరుగు వాడినా పర్లేదు. మీకేమైనా వీలు కుదిరితే బయట లోకల్‌గా అమ్ముతారు చూసారా? లోకల్ కర్డ్ ఉంటాయి కదా! ఆ పెరుగు వాడండి ఫ్రెండ్స్. అది చాలా బాగుంటది. సో, ప్రెజెంట్ నా బాడీలో ఏంటంటే ఆహ్, సమ్ క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది బాడీలో. నాకనిపిస్తుంది క్లీనింగ్ బాగా స్టార్ట్ అవుతుంది. ఆహ్, చాలా ఫ్రెష్‌గా అయితే ఫీల్ అవుతున్నాను. ఫ్యాట్ లాస్ అవుతుందో, వెయిట్ లాస్ అవుతుందో నేను పట్టించుకోవట్లేదు ఫ్రెండ్స్. నాకు బాడీ ఎలా ఉందనేది ఇంపార్టెంట్. బాడీ అయితే ఎనర్జిటిక్‌గా ఉంది, యాక్టివ్‌గా ఉంది. అది మాత్రం చెప్పుకోవాలి. ఇట్స్ డే 2. నెక్స్ట్ డే 3 కోసం రేపు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు డే 3 వీడియో వస్తది. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.